బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. అయితే రాష్ట్రంలో అత్యవసర విషయాలపైన చర్చించాలని, అదేవిధంగా ఉమ్మడి రాజధాని రుణమాఫీపై ఎలాంటి చర్చ చేయకూడదంటూ ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన అధికారులను కేబినెట్ భేటీలో పాల్గొనేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీ లేక ప్రభుత్వం రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ధాన్యం కొనుగోళ్లపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో నూతన విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, బుక్స్, స్కూల్ యూనిఫామ్ లాంటి అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా మేడిగడ్డకు మరమ్మతులు అండ్ రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేబినెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ భేటీలో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు కాకుండా మంత్రులు, సీఎం, ఇతర అధికారులు హాజరు కానున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. అదే విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో అండ్ నూతన విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, బుక్స్, స్కూల్ యూనిఫామ్ లాంటి అంశాలపై కూడా చర్చించనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మేడిగడ్డకు మరమ్మతులు అండ్ రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేబినెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి మరి కాసేపట్లో కూడా ఇటు కేబినెట్ సమావేశం కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానంగా వాస్తవానికి శనివారం రోజే జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రానందున కూడా ఆ రోజు నిలిపివేశారు. దాదాపు ఆ రోజు రాత్రి వరకు కూడా వేచి చూసి వెనుదిరిగారు. అయితే నిన్న మధ్యాహ్నం కూడా ఇటు ఎన్నికల కమిషన్ నుంచి కూడా పర్మిషన్ వచ్చిన నేపథ్యంలో కూడా కొన్ని షరతులతో కూడినటువంటి మీటింగ్ కు పర్మిషన్ ఇచ్చింది. దాంట్లో భాగంగా ప్రధానంగా కూడా 2 సమస్యలపై కూడా ఇటు కేబినెట్ మీటింగ్ లో కూడా పెద్ద ఎత్తున చర్చించేందుకు వాస్తవానికి ఉమ్మడిగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలకు సంబంధించి ఇంకా తెలంగాణకు ఇవ్వాల్సిన నేపథ్యంలో కూడా రేపు జూన్ 2 కూడా 10 సంవత్సరాలు ముగుస్తున్న నేపథ్యంలో కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరగాలని అనుకున్నప్పుడు కానీ విభజనకు సమస్యలు కావచ్చు అవి ఈ కేబినెట్ సమావేశంలో మాట్లాడకూడదని కూడా దాంట్లో షరతు విధించింది. అదేవిధంగా ప్రధానంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేస్తామనేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు. దాని గురించి కూడా చర్చ జరగాల్సి ఉండే కానీ ఆ అంశాన్ని కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చకు తీసుకురావద్దనేసి కూడా కండిషన్ పెట్టింది. అదేవిధంగా మూడవది ఇటీవల లోక్సభ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రేపు 27వ తారీఖు కూడా ఖమ్మం, వరంగల్ నల్గొండకు సంబంధించి కూడా పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నిక ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించిన కీలకమైన అధికారులు కూడా ఎవరు కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనకూడదు అనేసి కూడా కండిషన్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కూడా ఈ రోజు వరి కొనుగోలుకు సంబంధించి ఇంకా కొన్ని ప్రాంతాలలో కూడా కొనుగోలుకు సంబంధించి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో కూడా అకాల వర్షాల వల్ల పంటల నష్టపోయిన తీరుని అంచనా వేస్తారు. దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతా ఉంది. అదేవిధంగా విత్తనాలు వేసే సమయం ఆసన్నమైన నేపథ్యంలో పత్తి విత్తనాలు కావచ్చు, వరికి సంబంధించిన విత్తనాలు కూడా కల్తీ లేని విత్తనాలు మార్కెట్ లో చెలామనే వాళ్ళ ఒకవేళ కల్తీ విత్తనాలు చెలామనైతే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా పాఠశాలలు, కళాశాలలు కూడా మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఉన్న నేపథ్యంలో కూడా వీటికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, కళాశాలలకు సంబంధించిన ఫీజు నియంత్రణకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కూడా విద్యార్హత పెరిగే విధంగా కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ జూన్ 4వ తారీఖు అంతకంటే ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన కూడా చర్చిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ జూన్ 4 కంటే ముందు వాటిపై అత్యవసరమైన వాటిపైనే చర్చించుకోండి అని పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో అవసరమైతే జూన్ 4 తర్వాత మరోసారి కేబినెట్ మీటింగ్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అత్యవసరమైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన మాత్రం ఈ రోజు మరి కాసేపట్లో కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులు కూడా ఇప్పటికే సచివాలయానికి వస్తా ఉన్నారు. మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయం చేరుకుంటారు. సచివాలయం చేరుకున్న వెంటనే మంత్రులతోటి, కీలకమైన అధికారులతోటి కూడా మంత్రివర్గ సమావేశం మాత్రం ప్రారంభం
కానుంది. ఎస్ విక్రాంత్, అయితే అదే విధంగా అండ్ లోక్సభ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన అధికారులను కేబినెట్ భేటీలో పాల్గొనేందుకు వీలు లేదు అని కూడా స్పష్టం అయినట్టుగా తెలుస్తోంది. ఎలా అంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే వాస్తవానికి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. మొన్ననే తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు పూర్తయినప్పటికీ ఇంకా ఈ నెల 27న కూడా ఇటు పట్టభద్రులకు సంబంధించి ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా ఈ నెల 27 నుండి. అందులో దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఈ రోజు కూడా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అయితే వచ్చే నెల 4న ఫలితాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇంకా ఎన్నికల కోడ్ కూడా వర్తిస్తా ఉంటుంది. అందుకోసమే రేపు మొన్న జరగాల్సిన శనివారం మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే దాంట్లో భాగంగానే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే పాల్గొన్నారో ఆ కీలకమైన అధికారులు ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా పాల్గొనకూడదు అనేది కేంద్ర ఎన్నికల కమిటీ కూడా దాంట్లో పొందుపరిచింది. ఎందుకంటే ఒకవేళ రేపు జరిగే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళు కేబినెట్ మీటింగ్ లో ఉంటే బయటికి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా వారిని నిషేధించాలని కూడా ఎన్నికల కమిషన్ కూడా స్పష్టమైన నివేదిక దాంట్లో ఇచ్చింది. అందులో భాగంగానే ఈరోజు దానికి సంబంధించి ఎలక్షన్ లో ఎవరైతే పాల్గొన్నారో ఆ కీలక అధికారులు మినహా మిగతా విద్యాశాఖకు సంబంధించి కావచ్చు, ఈ వ్యవసాయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కావచ్చు, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కూడా వీళ్ళంతా కూడా కీలకమైన ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా హాజరు కాబోతున్నారు. ఎస్ విక్రాంత్, అయితే రైతు రుణమాఫీ గురించి కూడా ఏదైనా చర్చించే అవకాశం ఉందా? లేదు, ఎందుకంటే ఖచ్చితంగా దాంట్లో కండిషన్స్ పెట్టారు. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా స్పష్టంగా దాంట్లో మెన్షన్ చేశారు. రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఈ ఉమ్మడికి సంబంధించి కూడా రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమై తెలంగాణ రాష్ట్రం విభజన చెంది కూడా 10 సంవత్సరాలు కావస్తుంది. అయితే అయినా కానీ ఇంకా చాలా సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. అప్పట్లో ఇక్కడ గత ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అంతకుముందు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మొన్నటి వరకు జగన్ ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించిన లేక్ వ్యూ అతిథి గృహం కావచ్చు, మిగతా కొన్ని ప్లేసులు కూడా ఆంధ్రకు కేటాయించిన పరిస్థితి ఉంది. ఉమ్మడిగా హైదరాబాద్ ని ఉంచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు జూన్ 2 కూడా 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కూడా దాంట్లో 10 సంవత్సరాల పాటు వాళ్ళకు కేటాయించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా తెలంగాణకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ దాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. దానిపైనే పెద్ద ఎత్తున చర్చ జరగాలని అనుకున్నారు. కానీ దాన్ని ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా విభజనకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అది చర్చించకూడదని అందులో మెన్షన్ చేశారు. కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించి హైదరాబాద్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం మాత్రం లేదు. కానీ మిగతా ధాన్యం కొనుగోలు కావచ్చు, వరి విత్తనాలకు సంబంధించి కావచ్చు, అకాల వర్షంలో పంటలు నష్టపోయిన విషయం కావచ్చు, మిగతా వ్యవసాయానికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ రైతు రుణమాఫీకి సంబంధించి మాత్రం జూన్ 4 తర్వాతే చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.